ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ ఎపిసోడ్లో పర్సనల్ లోన్లు మనం తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది. చాలామందికి ఎప్పుడు కూడా అంటే మన దగ్గర సేవింగ్స్ ఉంటే డిపాజిట్ చేస్తాం. ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో ఎంక్వైరీ చేసి డిపాజిట్ చేయాలి. మనం లోన్ తీసుకోదలుచుకున్నాం పర్సనల్ లోన్, ఏ బ్యాంకులో ద్వారా ఎక్కడ మనకి తక్కువ వడ్డీకి అంటే ఛార్జెస్ పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో తెలుసుకోవాలి. మనం చూద్దాం అదేంటిదో. జనరల్గా ఎప్పుడైనా కానీ ఎవరికైనా సరే ఏదో ఒక టైంలో వివిధ ఆర్థిక అవసరాల నిమిత్తం చాలామంది పర్సనల్ లోను తీసుకోవడం జరుగుతుంది. ఈ పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఈ బ్యాంకులు ఏవైతే ఫస్ట్ చూసేది క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ అంటారు. ఈ క్రెడిట్ స్కోరు, సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో 750+ కనుక ఉండి ఉన్న వాళ్ళకి తక్కువ వడ్డీకి ఈ లోన్లు ఇవ్వటం జరుగుతుంది. జనరల్గా వడ్డీ ఏదైతే సిబిల్ స్కోర్ 750+ ఉందా, ఓకే. సపోజ్ 700, 650, 600 ఉందనుకో, వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. 750 + 800 అట్లా కనుక ఉంది అంటే మనకు తక్కువ రేటుకు దొరుకుతుంది అన్నట్టు వడ్డీ. అంటే నువ్వు చాలా నిజాయితీ పడు, చాలా సిన్సియరు, రైట్ టైము కరెక్ట్గా పేమెంట్ చేస్తావు అనేది అనమాట దాని యొక్క ఉద్దేశం. అయితే ఈ లోన్లు ఏదైతే పర్సనల్ ఉన్నాయో అప్పుడు మనము సిబిల్ స్కోర్ కనుక 750+ కనుక ఉన్నా సరే, ఏమున్నా లేకున్నా మనకు కావాలనుకున్నప్పుడు పర్సనల్ లోన్ తీసుకోదలుచుకున్నప్పుడు ఆన్లైన్లో చేసుకోవటం. అయితే ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే కొన్ని సందర్భాల్లో పరిమిత కాలానికి వడ్డీ రేట్లు అనౌన్స్ చేస్తాయి. వాళ్ళు వడ్డీ రేట్లు ప్రత్యేక స్పెషల్ వడ్డీ రేట్లతోటి మనకి ఇవ్వటం జరుగుతుంది. అటువంటి ఏవైతే ఉన్నాయో ఆఫర్లు అంటారు అనమాట. ఈ ఆఫర్లు అమల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మనం కనుక లోన్కి అప్లై చేస్తే మనకి తక్కువ వడ్డీ రేటు తోటి లోను తీసుకోవచ్చు. అయితే ఈ లోన్ ఏదైతే ఉందో దరఖాస్తు చేసే ముందు మనం ఏదైతే లోన్ కావాలని మనం పర్సనల్ లోన్ కావాలని అనుకున్నప్పుడు ఏవైతే బ్యాంకులు ఉన్నాయి, ఎన్బిఎఫ్సీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అంటారు, ఎన్బిఎఫ్సీలు, అవి కూడా లోన్ ఇస్తాయి. ఈ అన్నీ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే వడ్డీ రేట్లు అనుకోండి వాటి మీద ఏమేమి ఉన్నాయో అవి నేను మీకు ఇప్పుడు ఏవే బ్యాంకులు ఎంతెంత వసూలు చేస్తున్నాయో మీకు టేబుల్ చెప్తాను. అయితే వీటితో పాటు వడ్డీ రేట్లు ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీజులు ఉంటాయి. మన పని ఏంటిది, ఇక రెండు చూసుకోవాలి. వడ్డీ రేట్లు చూసుకోవాలి, వడ్డీ రేట్లు ప్రయాణం ఉంటుంది. ఏదైనా వడ్డీ రేట్లు ప్రయాణం ఉంటుంది. దీంతో పాటు మనము చూడవలసింది ప్రాసెసింగ్ ఫీజు కూడా. వడ్డీ రేటు తక్కువ ఉంటే ప్రాసెసింగ్ ఫీజు ఎక్కడ అడ్జస్ట్ చేస్తుండో, వడ్డీ రేటు తక్కువ ఉండి ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ వేస్తుందా, వడ్డీ రేట్ ఎక్కువ ఉండి ప్రాసెసింగ్ ఫీజు తక్కువ వస్తుందా, ఓవరాల్గా మన పని ఏంటి, రెండు మ్యాచ్ చేసుకొని ఏది ఉందనేది మనం టాలీ చేసుకొని చెక్ చేసుకున్నాకే మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఎందుకోసం అంటే ఏవైతే బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులను సంప్రదించి మనము ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఒక టేబుల్ వేసుకోవాలి. లోను ఇంట్రెస్ట్ రేటు టేబుల్ వేసుకోవాలి, ప్రాసెసింగ్ ఫీజు టేబుల్ వేసుకోవాలి, మనకి ఏవే అవసరమో చూసుకోవాలి, మన సిబిల్ స్కోర్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఇవన్నీ మనం కొంచెం హోంవర్క్ చేయాలి. ఎందుకంటే మనము లోన్ తీసుకుంటున్నప్పుడు మన బ్యాంక్ వాళ్ళు ఈజీగా మంది ఇవ్వాలి అంటే మన బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే ఓకే, నో ప్రాబ్లం, తొందరగా అయిపోద్ది. కానీ మరి మనకు సిబిల్ స్కోర్ తక్కువ ఉందనుకోండి, వడ్డీ రేట్ ఎక్కువ పడుతుంది. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉందనుకోండి, తక్కువ రేటుకి దొరుకుతుంది. అదేంటిదో చూద్దాం. హెచ్ఎస్బిసి బ్యాంక్ అయితే 9.99%కే ప్రయాణం ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ప్రయాణం సంవత్సరానికి 9.99% హెచ్ఎస్బిసి బ్యాంకు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే 10%, ఇండస్ ఇండ్ బ్యాంకు 10.49%, ఈ తర్వాత ఐడిబిఐ బ్యాంకు 10.55%, హెచ్డిఎఫ్సి బ్యాంకు 10.75%, ఐసిఐసిఐ బ్యాంకు 10.85%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10.85%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 10.85%, కర్ణాటక బ్యాంకు 10.93%, కోటక్ మహీంద్రా బ్యాంకు 10.99%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 10.99%, తర్వాత కరూర్ వైశ్య బ్యాంకు 11.15%, తర్వాత యాక్సిస్ బ్యాంకు 11.25%, ఎస్ బ్యాంకు 11.25%, బ్యాంక్ ఆఫ్ బరోడా 11.4%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11.45%, ఫెడరల్ బ్యాంకు 11.49%, సెంట్రల్ బ్యాంకు 12%, పంజాబ్ నేషనల్ బ్యాంకు 12.4%, సౌత్ ఇండియా బ్యాంకు 13.10%. ఒక్కసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తా,
మీరు ఎవరికైతే ఏ బ్యాంకులో ఏ తక్కువ ఉందో మీరు ఫస్ట్లోనే చెప్తున్నా కాబట్టి రాసుకోండి, పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. హెచ్ఎస్బిసి 9.99, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 10%, ఇండస్ఇండ్ బ్యాంక్ 10.49, ఐడిబిఐ బ్యాంక్ 10.55, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10.75, ఐసిఐసిఐ బ్యాంక్ 10.85, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10.85, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 10.85, కర్ణాటక బ్యాంక్ 10.93, కోటక్ మహీంద్రా బ్యాంక్ 10.99. ఓవరాల్గా ఎక్కువ శాతం 10.9 11 ఆ మధ్యలోనే ఉన్నాయి. కొంచెం 1-2% అటు ఇటుగా ఉన్నట్టు మనం చూసుకోవాలి. కరూర్ వైశ్య బ్యాంక్ 11.15, యాక్సిస్ బ్యాంక్ 11.25, ఎస్ బ్యాంక్ 11.25, బ్యాంక్ ఆఫ్ బరోడా 11.40, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11.45, ఫెడరల్ బ్యాంక్ 11.49, సెంట్రల్ బ్యాంక్ 12%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 12.40, సౌత్ ఇండియా బ్యాంక్ 13.10. ఇవన్నీ కూడా రేట్లు మాత్రమే, మీకు వడ్డీ రేట్లు చెప్పినాం. మళ్ళీ వీటికి ప్రాసెసింగ్ ఫీజులు విడిగా ఉంటాయి. వాటి రుసుములు బ్యాంకుని బట్టి కూడా మారుతాయి. ఇప్పుడు ఏదైతే ప్రాసెసింగ్ ఫీజు ఉందో ఒక బ్యాంక్ ఎక్కువ తక్కువలు ఉంటాయి. మన పని ఏంటిది, ఎప్పుడైతే క్రెడిట్ స్కోరు తీసుకునేటటువంటి అమౌంట్ని బట్టి, మన యొక్క మంత్లీ ఇన్కమ్ బట్టి, ఆయన ప్రొఫెషన్ బట్టి, బ్యాంకుతో ఉన్నటువంటి రిలేషన్ని బట్టి, ఇవన్నీ కూడా మొదలైనవి ఆధారపడి ఉంటాయి. వీటిని మనం ఏం చేయాలంటే, ఏదైతే జనరల్గా ఏ బ్యాంకు మీకు సేవింగ్స్ అకౌంట్ కానీ, శాలరీ అకౌంట్ కానీ, మీ యొక్క కరెంట్ అకౌంట్ కానీ ఎందులో ఉందో చూసుకొని మీరేం చేయాలి, ఈ ప్రాసెసింగ్ ఫీజులు కానీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకొని ఆ క్రెడిట్ స్కోర్ తీసుకొని అప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళి సంప్రదించడం మంచిది. ఎందుకోసం అంటే ఒక్కొక్క బ్యాంకులో వడ్డీ రేటు ఒకటి ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీజు ఒకటి ఉంటుంది. అయితే ఓవరాల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం అడిగినప్పుడు. ఏమని మీది వడ్డీ రేట్ ఎక్కువ ఉందని మనం అడిగినాం అనుకోండి, మాది ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. మనం ఏం చేయాలి, వడ్డీ రేటు ప్రాసెసింగ్ ఫీజు రెండూ చూసుకొని ఓవరాల్గా మనకి ఎంత అవుతుంది, వడ్డీ రేటు తక్కువ ఉంది ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ ఉందా, వడ్డీ రేట్ ఎక్కువ ఉంది ప్రాసెసింగ్ ఫీజు తక్కువ ఉందా, రెండూ చూసుకుంటే ఓవరాల్గా మనకి ఎంత పర్సెంటేజ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. టైం ఫ్రేమ్ అనుకోండి, తీసుకునే అమౌంట్ని బట్టి, మన అకౌంట్ ఉండేదాన్ని బట్టి, సర్వీస్ని బట్టి, ఆ బ్యాంకుని బట్టి మన యొక్క డెసిషన్ తీసుకోవాలి. ఎక్కడో ఉంటుంది అనుకోండి, దగ్గరలో ఉన్న బ్యాంకు మన ఇంటి పక్కనే ఉండి మన అన్ని అకౌంట్లు అందులోనే ఉన్నాయి అనుకోండి, 1% అటు ఇటుకున్నా మన పని కావాలి ముందు. ఇవి చూసుకోవాలి. ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.